ఏంటి సుమన ఏదో కుక్కర్ పెట్టావు ఏంటి ఈరోజు? మీరు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా మసాలా రెసిపీస్ అసలు చెయ్యట్లేదు అని చెప్పి. సో ఇవాళ మసాలా రెసిపీ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను మీకోసం. మీరు ఎలాగో మలబార్ పరోటా ఐడిది ఆర్డర్ పెట్టారు కదా మార్నింగ్. సో దాని కాంబినేషన్ లో ఆలుగడ్డ మసాలా కర్రీ చేసేద్దాం, వచ్చేయండి. సో ఆల్రెడీ నేను ఒక 4 మీడియం సైజు తీసుకున్నాను, కుక్కర్ కి పెట్టేశాను 2 విజిల్స్. గ్రేవీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నాను. సో 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని దీన్ని ప్యూరీ లాగా అంటే పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకేది మిక్స్ చేయడం అవసరం లేదు, దీన్ని మిక్సీ పట్టేసుకుంటా. ఓకే. సో ఇలా అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకు చాలా సాఫ్ట్ పేస్ట్ అయిపోవాలి. చూడండి ఇప్పుడు ఇలా జ్యూసీగా అయిపోవాలి అన్నమాట, టొమాటో జ్యూస్ లాగా అయిపోవాలి. ఎందుకంటే మనకి టొమాటో పీసెస్ కంటే ఇలా చేస్తేనే గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది, ఎస్పెషల్లీ టొమాటోలోకి. మనం ఇప్పుడు కొంచెం రెస్టారెంట్ డాబా స్టైల్ చేస్తున్నాం కదా మసాలా రెసిపీ, అందుకని చెప్పి నేను ఇలా ప్రిపరేషన్స్ చేస్తున్నాను. సో ఇది ఇలా అయిపోయే లోపల, కుక్కర్ చల్లగా అయ్యే లోపల మనము మసాలా అనేది అంతా రెడీ చేసుకుందాము. ఇది చూసారా, వట్టి కారం పొడి కోర్స్గా గ్రైండ్ అయినది, అంటే తరిగా నున్నగా ఉండకూడదు. తర్వాత అదొక 1/2 స్పూను. తర్వాత బాగా ఫైన్ పేస్ట్ అయిన కారం పొడి ఇదొక 1.25 స్పూను. తర్వాత మనకి కలర్కి తగ్గట్టు పసుపు. తర్వాత గరం మసాలా, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా. మీరు ఇన్ కేస్ ఇంకా మసాలా ఎక్కువ లైక్ చేస్తే 1 స్పూన్ వేసుకోండి, కాకపోతే ఎక్కువ మసాలా వేసుకుంటే ఎగుటు కొడుతుంది. తర్వాత ధనియాల పొడి, ధనియాలు వేసుకోకుండా ధనియాల పొడి వేసుకోండి. గరం మసాలా ఎంత వేసుకుంటే అంతనే ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా ఇదంతా మసాలా రెసిపీ వాటర్ వేసి ఉండలు లేకుండా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసిన మన అన్ని మసాలాలు బాగా పేస్ట్ చేసుకోవాలి. హ్యాండ్ అసలు యూజ్ చేయకండి అనమాట, ఎందుకంటే కారం కాబట్టి చాలా మండుతుంది. స్పూన్తోనే మిక్స్ చేసుకోండి, బాగా మంచిగా పేస్ట్ అయిపోతుంది. కాసేపు దీన్ని పక్కన ఉంచండి. అది అంతా సెట్ అయ్యే లోపల మనం ఒక 2 ఆనియన్స్ తీసుకొని దీన్ని చక్కగా కట్ చేసుకుందాం. సో మనం గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు ఉల్లిపాయలు ఎప్పుడు ఇలా పెద్ద కట్ చేసుకుంటే మనకు బాగా పలుకుగా తగులుతుంటాయి. ఇంకా ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బాండ్లీ పెట్టేసుకొని నేను గ్రేవీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాను. కడాయి వేడైన తర్వాత మనం ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, యాజ్ యూజువల్ జీలకర్ర కొద్దిగా బాగా చిటపట అన్న తర్వాత మనం ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. మనం జనరలీ మన స్టైల్ ఆఫ్ సౌత్ ఇండియన్ కర్రీస్కి అయితే ఆనియన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఫ్రై చేస్తాము, కాకపోతే ఇలా గ్రేవీ కర్రీస్కి మనం ఆనియన్స్ అనేది లెస్గా ఫ్రై చేస్తాం, అంటే ఎక్కువ బ్రౌనిష్ అవ్వకుండా ఒక లైట్గా ఫ్రై చేస్తాం. సో ఈ మాత్రం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటి టమాటా పేస్ట్ పింక్ కలర్ లో ఉంది? టొమాటో విత్ పొట్టు మనం పేస్ట్ చేస్తాం కాబట్టి అది ఆ కలర్కి వస్తుంది అనమాట. ఇంకా అందుకే కదండి స్పైసెస్ అన్ని బాగా పేస్ట్ లాగా చేసి వేస్తే ఆ రంగంతా మారిపోతుంది. సో కొద్దిగా ఉంటే వాటర్ కలిపేసి వేసేసాను అనమాట. ఇలా టొమాటో ప్యూరీ మనకు ఉడుకు పట్టినప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులో వేసి మనకి ఎంతైతే కన్సిస్టెన్సీ, అంటే కర్రీ మనకి ఎంతైతే గ్రేవీగా కావాలో అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో నేను ఇదంతా ప్రిపేర్ చేస్తుంటే ఇటువైపు మా అత్త ఆలుగడ్డ అంతా పీల్ చేసిస్తున్నారనమాట ఉడికినవి. సో అదంతా ఇప్పుడు ఇది ఉడికేలోపు కట్ చేయాలి. సో విత్ ది హెల్ప్ ఆఫ్ చాక్ పొట్టు తీసిన దాన్ని నీట్గా పీసెస్ కట్ చేసుకోండి. హాయ్
సో మాది ఒక టీం వర్క్ అన్నమాట. ఎప్పుడు అలా అయితేనే పనులన్నీ త్వరగా అయిపోతాయి. అబ్బా మీరు కనిపించలేదని మీ ఫీలింగా. కొద్దిగా చల్లారిన తర్వాతనే పొటాటో కట్ చేసుకోండి, బాగా ఈజీగా పీసెస్ అయిపోతాయి. ఇంకా ఇదంతా పీసెస్ చేసిన తర్వాత చూయించేస్తాను. సో గ్రేవీ అంతా బాగా ఉడుకుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. ఎక్కడ ఇంతకుముందు సాల్ట్ అనేది యూజ్ చేసిండము. ఈ బాయిల్ అయ్యే టైంలోనే మనం పీసెస్ చేసుకున్నాం అంటే ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలుగడ్డ పీసెస్ చేసి, మీకు కావాలంటే చేత్తో స్మాష్ కూడా చేసుకోండి. ఇలా పీసెస్ తగులుతూ ఉంటే బాగుంటుంది అనే ఇంటెన్షన్తో నేను ఇలా చేశాను అనమాట. ఇప్పుడు ఇలా ఆల్రెడీ బాయిల్ చేసి ఇప్పుడు ఇలా మిక్స్ చేసి కొద్దిగా లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ మసాలా అంతా ఆలుగడ్డకి బాగా పట్టుకుంటుంది అనమాట. ఈ కర్రీకి ఒక టిప్ ఏంటంటే, ఇలా అంతా వేసిన తర్వాత ఉడుకు పట్టే టైంలో మనము ఒక 2 స్పూన్స్ అంతా పెరుగు వేసుకొని దీనికి మిక్స్ ఇస్తే ఆ రుచి వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. చాలామంది ఏం చేస్తారు అంటే ఆ మసాలా మ్యారినేట్ చేసేటప్పుడు వేస్తారు. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. రుచి అయితే బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. కాకపోతే ఇది మాత్రం చాలా ఉడకాలి, అప్పుడే మనకు రుచి. ఏమండి గుమ్మగుమ్మలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. సో బాగా మనకి వేగిపోయింది. నేను పెరుగు వేసాను. మీకు ఇన్ కేస్ క్రీమ్ అవైలబిలిటీ ఉంటే క్రీమ్ వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వాడలేదు ఈ కర్రీలోకి. అది కూడా వేరే రకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా చేస్తాను, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చేస్తా. సో దీనికి కాంబినేషన్ మాత్రం మలబార్ పరోటా అని చెప్పుకోవచ్చు, లేదా కేరళ పరోటా, అది కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.